సత్తెనపల్లిలోని రెంటిపాల జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి నేతలు వైసీపీ నాగమల్లేశ్వరరావును కులం పేరుతో అవమానిస్తుండటంతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జగన్ పర్యటన విజయవంతం కాకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఆయన. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెంటపాళ్ల గ్రామానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉప సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరాన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి మరుసటి రోజే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజే చిత్రహింసలు పెట్టి నీకేం పని వైఎస్ఆర్సీపీ, నువ్వు కమ్మావైతే వైఎస్ఆర్లో ఎలా ఉంటావు అనరాని మాటలు అతన్ని అన్యాయంగా అతనికి ఆత్మక్షోభ చేపించారు. పాపం కుర్రవాడు ఎమోషనల్ కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి వస్తున్నారు. మరి ఎవరైనా సరే ఈ దేశంలో ఎక్కడికైనా పోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ యువకుడికి సంతాపం తెలియ ఘనమైన నివాళులు అర్పించడానికి. దానికి అనేక ఆంక్షలు ఈ ప్రభుత్వం, పోలీసు వారు ర్యాలీలు ఉండకూడదంట, మైకులు ఉండకూడదంట, ఎవరు పెట్టట్లేదే. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనతో పాటు అక్కడికి పోతారు. సరే, పోవడానికి బైకుల మీద రావచ్చు, కార్ల మీద రావచ్చు, ఆటోల మీద రావచ్చు. అలా కాకుండా వినూత్నంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అందరు ట్యాక్సీ యజమానులకు ఫోన్ చేసి మీరు కనుక ఎవరికన్నా బండ్లు ఇస్తే సీజ్ చేస్తాం, ఎక్కడన్నా సరే ఆటోలు నడిపితే ఆటోలని సీజ్ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరెక్కడికైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఎవరం కూడా ఇక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురారు. దానికి ఉదాహరణమే మొన్న పోయిన వారం పొదిల్లో 40,000 మంది వచ్చారు పొగాకు రైతుల కొరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే, ఒక్క వెహికల్ పెట్టకుండా. కానీ 20 మందిని తెలుగుదేశం చిన్న చిన్న కార్యకర్తల్ని, ఆడవారిని పెట్టి వాళ్ళకి 200 మందిని పోలీసులను పెట్టి రాళ్ళు తీసిరారు. అంటే ఉద్దేశం ఏంటి? ఎవరో ఒకరిని గొడవ చేయించాలి. ఆ 20 మందిలో ఎవరికన్నా తీవ్రమైన గాయాలు జరిగితే చూడు కొట్టారని చంద్రబాబు నాయుడు గారు చూపెట్టడానికి తన కార్యకర్తల ప్రాణాలే పణం పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తుంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. కానీ రేపు చెప్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ లేదు, ఎక్కడ మీటింగ్ లేదు, ఆయన పరామర్శించడానికి వస్తున్నాడు. పల్నాడులోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు కదిలి రావాలి. బస్సు మీద వస్తానా, కారు మీద వస్తానా, ఆటోలో వస్తానా, బైక్ మీద వస్తానా, నడుచుకుంటూ వస్తానా, పాక్కుంటూ వస్తానా, ఖచ్చితంగా రేపు 10 గంటలకల్లా సత్తెనపల్లిలో ఉంటాడు మీ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా కదిలి రండి. శాంతియుతంగా మనం జగన్మోహన్ రెడ్డి గారితో పోయి మన తమ్ముడు నాగమల్లేశ్వరరావుకి ఘనమైన నివాళులు అర్పిద్దాం. అమర్ రహే నాగమల్లేశ్వరరావు. సంవత్సరం క్రితం మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాగమల్లేశ్వరరావు కూటమి కార్యకర్తల వల్ల చనిపోలేదని, వైసీపీ వల్ల మాత్రమే చనిపోయాడని తెలిపారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని సుమారు 2 కోట్ల రూపాయల బెట్టింగ్ వేశాడని, వైసీపీ ఓడిపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి చనిపోయాడని తెలిపారు. జగన్ ఇకనైనా శవాల రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. ఉంటుంది. ఇవాళ నువ్వు తిరుగుతున్నావు, ప్రజాస్వామ్య పాలన అంటే ఎలా ఉంటుంది అనేది ఇవాళ నువ్వు తిరుగుతున్నావు. రౌడీ షీటర్స్ని, గంజాయి బ్యాచ్ని, ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి తిరుగుతా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి, అసలు నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని, బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైఎస్ఆర్సీపీ పేరేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితం, నువ్వు చెప్పేదే అన్ని అబద్ధాలు. నీ తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరు లేరు నీకు. ఈ రోజున నువ్వు పార్టీ పెట్టిన రోజున వీళ్ళందరూ రాజకీయ నాయకుడుగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి. ఏం ఆధారిస్తావు వచ్చి? ఏం చెప్తావు రేపు? ఏం చెప్తావో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నావు.
ఏం చెప్తావు నువ్వు? చెప్పు, నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందాలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారున పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నీ సర్వే రిపోర్ట్లు, నీ తప్పుడు సర్వే రిపోర్ట్లు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్లు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. నీ వల్ల ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు కాన్ఫిడెంట్ వల్ల. మరి నువ్వు రేపు రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను జగన్మోహన్ రెడ్డి సలహా